ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కు స్వతంత్రం వచ్చింది. ఈ మున్సిపాలిటీలో గత 97 నుంచి 2007 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేవేంద్ర గౌడ్ వారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధులు చేసినాం. తర్వాత నరసింహారెడ్డి గారు సర్పంచ్ అయినాక ఆయన చేసిన అభివృద్ధులు ఉన్నాయి. తర్వాత పెద్దలు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే అయిన తర్వాతనే చాలా అభివృద్ధి కార్యక్రమాలు అయినాయి. ఈరోజు ఈ మున్సిపల్ ఆఫీస్ కూడా ఉన్నామంటే ఈ మున్సిపల్ ఆఫీస్ మేము కట్టింది. ఈ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి చేసినాం, పట్టాలు ఇచ్చినాం, మంచినీటి ట్యాంకులు కట్టినాం, ఎన్నో చేసినాం. మరి ఈ 5 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ మంత్రి మల్లారెడ్డి గారు, అదేవిధంగా కార్యవర్గ సభ్యులు ఏమి చేయకుండా ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టిండ్రు. మరి అది ఆలోచన చేసి మొన్న రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈ మున్సిపాలిటీ అధ్యక్షుడు నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా పెద్ద ఎత్తున మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు అందరూ కూడా కార్పొరేటర్లు కిషోర్ గారు కానీ, అదేవిధంగా మిగతా వెంకటేష్ యాదవ్ గారు, మిగతా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున 20 మంది కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీలో 20 మంది ఉన్నప్పటికీ ఎన్నో అవిశ్వాసం పెడితే ఈడ గెలవలేని చేతగాక కోర్టును అడ్డం పెట్టుకొని వెకేషన్ కోర్టులో ఒక ఇబ్బందికరంగా నాయకత్వంలో మార్పు తేవాలనే ఆలోచనతో మేముంటే వాళ్ళు కోర్టును అడ్డం పెట్టుకొని దించొద్దు అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కనుక ఈరోజు కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలో ఉన్నటువంటి 22 మంది కార్పొరేటర్లతో మేయర్ గారిని, డిప్యూటీ మేయర్ గారిని దించడం జరిగింది. మరి ఇది మేము మా ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చేయాలంటే, మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి, అవన్నీ తీర్చాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలన్న ఆలోచనతోని మరి మున్సిపాలిటీ అధ్యక్షుడు నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ విజయవంతం చేసేందుకు సహకరించినటువంటి 22 మంది కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని చెప్పి పక్కకు రాపోలు రాములు గారు ఉన్నారు, పెద్దలు చాలా మంది కూడా ఉన్నారు. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్పొరేటర్లకు ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తాను.